హడావిడి పద్ధతి. ఒక డెమోక్రాటిక్ ప్రొసీజర్లో వెళ్ళాలంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కానీ మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలు ఇటువంటివన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన చెప్పిందే లేదో, ఆయన ఏదనుకుంటే అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఆయనకి ఈ అడ్డొస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా ఇరికించాలని చెప్పి ఈరోజు ఈ రకంగా చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ అని, కేవలం బీసీ సంఘాలనే కాదు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఎందుకనంటే వాళ్ళు కూడా రేపు భయం, రేపు మా వాయిస్ కూడా ఉంటుందా లేదా, మేమైనా ఏదైనా ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే మేము కూడా మాట్లాడగలమా లేదా అన్నటువంటి భయం ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ ని ఖండిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా తరఫున కూడా చాలా బలంగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. ఇది ఎంతటితో ఆగిపోయినటువంటి చర్యగా నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది మీరు చేస్తున్నటువంటి చర్య ఏదైతే ఇది మీరు మొదలు పెట్టారో దీనికి స్కామ్స్ సంబంధించి దాదాపు 150 కోట్లకు పైగా అనుభవించేలాగా ఈరోజు రాష్ట్ర ప్రజల తాలూకా ఆగ్రహం మీరు చూస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఆ రోజు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి మా కుటుంబం అనంటే నీతికి నిజాయితీకి నమ్ముకొని మేము రాజకీయాలు చేశాం. ఎర్రన్నాయుడు గారు మంత్రి, ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు. ఈరోజు మా మీద ఏదైనా మచ్చొస్తే ఆయన మీద మచ్చొస్తుంది అన్నట్టు వైఎస్ఆర్ పార్టీకి ఒక హవా మీద గెలిపించినా సరే ఈరోజు ప్రజలు మాకు కూడా గెలిపించారనంటే మా నిజాయితీ దానికి ఒక కారణం అనేది కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇటువంటి అభియోగాలు, ఇటువంటి మీరు మాయా ప్రయోగాలు ఎన్ని చేసినా సరే అచ్చెన్నాయుడు గారు ఏ తప్పు చేయలేదన్న నిజం మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజు కూడా వస్తుందని తెలియజేస్తున్నాం. క్షమాపణ కేవలం ఇది అచ్చెన్నాయుడు గారు ఇంకా బీసీలందరికీ కూడా చెప్పాలి. ఆయన చేస్తున్నటువంటి మోసాలు ఈ సంవత్సరం పాటు కాలంలో చూస్తుంటే సంవత్సరాల్లోనే ఇన్ని రకాలుగా చేశారనంటే ఇంకా 4 సంవత్సరాలు రాష్ట్రం తాలూకు పరిస్థితి ఏంటో అన్నిటి భయం వేస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి దేశంలోనే ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టాలని ఎన్నో పునాదులు వేశారు. ఈరోజు పునాదులు కూడా లేకుండా మొట్టమొదటి చిహ్నం ప్రజావేదిక పేరులోనే ప్రజల తాలూకా వేదికగా పేరు గారు కట్టారని తీసేశారు. అన్నా క్యాంటీన్లో మనం పెట్టామని తెలుగుదేశం పార్టీ పెట్టిందని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని తీసేందుకు ఇవ్వట్లేదు. ఇది వీళ్ళు చేసే రాజకీయం. దీనివల్ల తెలుగుదేశం పార్టీ మేమైతే ప్రతిపక్షం కింద మేము పోరాడతాం, కానీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇసుకలో చూసుకుంటే మాఫియా, లిక్కర్లో చూసుకుంటే మాఫియా, ఇల్లు పట్టాల్లో చూసుకుంటే మాఫియా, పెన్షన్లో చూసుకుంటే మాఫియా, ఈరోజు మత్స్యకారులకు ఏదైనా పంపిణీ చేస్తున్నామనంటే అందులో మాఫియా. మార్గమైనటువంటి ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. దీన్ని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి. కానీ వాళ్ళకి తెలియదు, ప్రతిపక్షంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే ఆయన వాయిస్ ప్రధాని. గతంలో కూడా మీరు ప్రతిపక్షాలు మన రాష్ట్రంలో ఎన్నో, మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పనిచేశాయి. మీకు తెలుసు, ఇప్పుడు మీడియా వాళ్ళకు కూడా తెలుసు. అసెంబ్లీలో ఒక్క పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి వాయిస్ అయినా సరే మీరు బలంగా చూపిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షానికి వ్యవస్థ ఇచ్చే గౌరవం అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఒక కక్ష సాధింపు తెలిసినటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు వాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి చేయాలి, ఆయన చుట్టూ ఉండే వ్యక్తుల మీద వచ్చి చేయాలి, ప్రలోభాలు పెట్టాలి. వాళ్ళకి ఏమైనా కంపెనీలు ఉన్నాయనంటే కంపెనీల మీద ట్యాక్సులు వేయిద్దాం, లేకపోతే ఇంకేదో రకంగా దాడులు చేయిద్దాం,
ఇవన్నీ కూడా నేను ఏదో ఊరికే మాట వరుసగా చెప్తున్నటువంటివి కాదు. ఈ మీడియా కథనాలు ఈ 365 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీస్తే నేను చెప్పినటువంటి మాటలకి ఉదాహరణలు కూడా కళ్ళకు కట్టినట్టు మీకు కనబడతాయి. ఎన్ని దాడులు మనం చూశాం. సోషల్ మీడియాలో జరిగితే ఏ రకంగా వాళ్ళని అవమానించారో మనం చూశాం. అలాగే ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, వేలాది మంది ప్రజల్ని రోడ్డు మీద పడేసి అధికారుల చుట్టూ తిరుగుతూ మంతనాలు చేస్తున్నారు ఎల్జీ పాలిమర్స్ గురించి. ఏమైనా అంటే ఒక చనిపోయిన వ్యక్తి 10 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి ఒక ప్రాణానికి ఖరీదు పెట్టి ఎంత ఇచ్చాం కదా, ఏం మాట్లాడద్దు అన్నట్టు చెప్తున్నారు. అది వాళ్ళు చేసే రాజకీయం. మరి మిగతా వేలాది మంది వాళ్ళకి బ్రతుకులేంటి? ఏ ఇష్యూ మీద కూడా ఒక అవగాహన లేదు, ఒక స్పష్టత లేదు, ఒక విజన్ లేదు. రాష్ట్ర సంవత్సరాల్లో ఇన్ని చేశామన్నది ఒక షీట్ ఏం లేదు. ఇంకో సంవత్సరం వస్తుంది, అందులో ఏం చేస్తాం ఏం తెలియదు. ఇంకా 4 సంవత్సరాలు ఉన్న ఎలక్షన్లకి కొనప్పటి వరకైనా ఏం చేస్తాం ఏమీ తెలియదు. ఏమున్నా సరే ఇది ఒక షీటు, మేము చెప్పేది నవరత్నాలే, ఆ నవరత్నాలే మేము చేస్తాం, ఇంకేమీ చెయ్యం. ఆ నవరత్నాలైనా పోయి సరిగ్గా చేస్తున్నారా? ఒక్క నవరత్నం సరిగ్గా చేస్తున్నారా నేను అడుగుతానని చెప్పండి. ఏది చేత కానటువంటి ప్రభుత్వంగా ఈరోజు చేతులు ఎత్తేసి మేం ప్రతిపక్షం కింద మేము బలంగా అడుగుతామని చెప్పి ఈరోజు మా మీద ఎదురుదాడి కింద అక్రమ కేసులు పెట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారు లాంటి నాయకుల్ని ఈరోజు ఇచ్చేస్తున్నారు. కానీ అచ్చెన్నాయుడు గారి గురించి తెలిస్తే మీకు అందరికీ కూడా ఒక ధైర్యం తెలుస్తుంది. ఆయన ఎప్పుడు కూడా భయపడే వ్యక్తి కాదు. ఆయన ఆ రోజు మంత్రిగా ఉన్నా, ప్రతిపక్షం కింద ఉన్నా సరే ఆయన గతంలో కూడా అనుభవవంతమైనటువంటి ఎమ్మెల్యేలుగా రాజశేఖర రెడ్డి గారి టైంలో పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో పనిచేశారు. మరి మంచి అనుభవవంతమైనటువంటి ఒక శాసనసభ్యుడి కింద మంచి కీర్తి సంపాదించుకున్నారు. ఈ రోజు కూడా ఆయన ఎక్కడా కూడా జరగట్లేదు. ఆయన ఇప్పటికే చెప్తున్నారు, ఎవరైనా సరే ఏదైనా అనుమానం ఉంటే డైరెక్ట్ సూటుగా అడగండి, పద్ధతి ప్రకారం వెళ్ళండి, డెమోక్రటిక్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి. ఒక అరెస్ట్ చేస్తే నోటీస్ చూపించండి, ఏ కారణం మీద చేస్తున్నారు చెప్పండి. నిన్న సర్జరీ చేసుకున్నారు, కనీసం మెడికల్ అసిస్టెన్స్ అయినా ప్రొవైడ్ చేయాలి కదా. ఒక సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఇమీడియట్ గా వచ్చిన 30 సెకండ్లు మీరు కారు ఎక్కండి, మీకు తీసుకొని వెళ్తామని. ఇప్పటికి 5 గంటలు అవుతుంది ఆయనకు తీసుకొని వెళ్ళి నిమ్మాడు ఆయన స్వగ్రామం నుంచి. ఎక్కడున్నారని అంటే కన్ఫ్యూజన్. ఏసీబీ కోర్టు అంటారు, రాజమండ్రి అంటారు, తుని అంటారు, యలమంచులు అంటారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఎవరికి తెలియకుండా ఉండాలి. దానికి తోడు విజయవాడలో ఎక్కడైనా ఏసీబీ కోర్టు దగ్గరికి వెళ్తే పోలీసులు, వేలాది మంది పోలీసులు, నిమ్మాడు గ్రామంలో వేలాది మంది పోలీసులు, తెక్కల్లో వేలాది మంది పోలీసులు. ఏం చేశారయ్యా? ఏం చేశారని మీ నాయకుల దగ్గర పెట్టండి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల దగ్గరకి ఇక పోలీసుల్ని పెట్టండి. గుంపులుగా ఎన్ని ప్రజల మీద పడుతున్నారు కరోనా సమయంలో కూడా. ఇంకో విషయం చెప్పాలంటే ఇన్ని మంది పోలీసులు వచ్చారని చెప్తున్నాను కదా, ఒక్కరు కూడా సరిగ్గా మాస్కులు కూడా వేసుకోలేదు. కేవలం 15 బాధ్యత వాళ్ళకైనా ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారు చేసేయాలి, లేకపోతే భయం నిన్న చెప్పాను ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళందరికీ కూడా. వదిలేసే పరిస్థితే లేదు. అచ్చెన్నాయుడు గారు ఒక బలమైనటువంటి బీసీ నాయకుడు మీరు అనుకోవద్దు. ఇటువంటి సంక్షోభాలు ఎన్నో ఎదుర్కొన్న నాయుడు గారు మా వెంట ఉన్నారు. ఆయన మీరు ఇటువంటి అవినీతి అక్రమమైనటువంటి కేసులు ఎన్ని పెట్టిన చేసినటువంటి ఒక ముద్ద ఉన్నారు. ఆయన ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో బ్రతుకుందన్నది నేను కూడా బ్రతుకుందని చెప్పి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ప్రొసీజర్ ఫాలో అవ్వాలని కూడా మరొకసారి పోలీసులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా
అధికార దుర్వినియోగం చేయడానికి ఏ వ్యవస్థ కూడా ఏ ఒక్కరికి హక్కు ఇవ్వదు. ఇటువంటి విషయాల్లో చాలా ఉచితంగా సున్నితంగా వెళ్ళాలి. ఈరోజు చూసుకుంటే అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్లారు కాబట్టి లీగల్ గా ఏ రకంగా కూడా పోరాడో అన్ని రకాలుగా మేము కూడా పోరాడతామన్నది అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తారు, రేపు ప్రొడ్యూస్ చేస్తారు. లీగల్ పరంగా కూడా ఏదైనా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా లాయర్స్ పెట్టుకుని ఆ వ్యవస్థను కూడా మేము చేస్తున్నాం. మరి రాష్ట్ర ఖండిస్తుంది. అలాగే బీసీ సంఘాలు కూడా ఈరోజు మద్దతు తెలియజేస్తున్నాయి. అలాగే ఎన్నో సంఘాలు ఈ ప్రజాస్వామ్యం బ్రతకాలి అని అనుకున్నటువంటి ఎన్నో సంఘాలు